హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్తో సినిమాలు తీసిన ఒక పవర్ఫుల్ డైరెక్టర్ గురించి సింపుల్గా మాట్లాడుకుందాం. అతనే పూరి జగన్నాథ్. పాస్ట్ స్టోరీ, పవర్ఫుల్ డైలాగ్స్, యూత్ స్టైల్ ఇవన్నీ కలిస్తే అది పూరి మార్క్ అని అనిపిస్తుంది. ఈ వీడియోలో పూరి జగన్నాథ్ జీవితాన్ని చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు సింపుల్గా తెలుసుకుందాం. పూరి జగన్నాథ్ పూర్తి పేరు పేట్ల జగన్నాథ్. అతను పుట్టింది 1966 సెప్టెంబర్ 28న ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో. అతని స్వగ్రామం అనకాపల్లి జిల్లా, బాపిరాజు కొత్తపల్లి. సో చిన్నప్పటి నుంచే సినిమాలు అంటే చాలా ఇష్టం. టీవీలో వచ్చే సినిమాలు, థియేటర్లో చూసే సినిమాలు ఇవన్నీ అతనికి చాలా స్పెషల్గా అనిపించేవి. ఒకరోజు తానే సినిమాలు తీయాలి అని అప్పుడే కలలు కనేవాడు. పూరి జగన్నాథ్ ఒక సాధారణ కుటుంబంలో పెరిగాడు. అతనికి ఇద్దరు తమ్ముళ్ళు. ఒకరు ఉమాశంకర్ గణేష్ రాజకీయాల్లోకి వెళ్ళి ఎమ్మెల్యేగా పనిచేశారు. మరో తమ్ముడు సాయిరామ్ శంకర్ సినిమా నటుడు. చిన్నప్పటి నుంచి తన కుటుంబం కోసం మంచి పేరు తెచ్చుకోవాలి అని అనుకునేవాడు పూరి. పూరి జగన్నాథ్ సెంట్ తెరిసా హై స్కూల్లో చదివాడు. తర్వాత ఏఎంఎంఎల్ కాలేజ్ అనకాపల్లిలో డిగ్రీ పూర్తి చేశాడు. చదువు పూర్తయ్యాక సినిమా మీద ఉన్న ఇష్టంతో ఫిలిం ఇండస్ట్రీలోకి వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు. అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో ఎవరూ తెలియని వ్యక్తి, కానీ ఆసక్తి, కష్టం, నమ్మకం అతని బలం. సినీ ప్రయాణం రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా మొదలైంది. అక్కడ యాక్షన్ సినిమాలు, డిఫరెంట్ స్టైల్ డైరెక్షన్, రియలిస్టిక్ స్టోరీ టెల్లింగ్ అన్నీ నేర్చుకున్నాడు. ఆ సమయంలో చాలా కష్టపడ్డాడు. చిన్న చిన్న పనులు, లాంగ్ షూటింగ్స్, నైట్ వర్క్స్ అన్ని ఓపికతో చేశాడు. 2000 సంవత్సరంలో పూరి జగన్నాథ్కు పెద్ద అవకాశం వచ్చింది. తన తొలి సినిమాను దర్శకత్వం వహించాడు. ఆ సినిమా పేరు బద్రి. హీరో పవన్ కళ్యాణ్. ఈ సినిమా యూత్కు చాలా నచ్చింది. లవ్ స్టోరీ, ఎమోషన్, స్టైల్ అన్నీ కలిసి బద్రి పెద్ద హిట్ అయింది. ఈ సినిమాతో పూరి జగన్నాథ్ పేరు ఇండస్ట్రీలో బాగా వినిపించింది. బద్రి తర్వాత వరుసగా సినిమాలు తీశాడు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అప్పు, ఈడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, దేశముదురు ప్రతి సినిమాలో తన స్టైల్ కనిపించేలా కథలు తీశాడు. 2006లో అతని కెరీర్ మార్చేసిన సినిమా వచ్చింది, అదే పోకిరి. ఈ సినిమాలో మహేష్ బాబు హీరో. ఈ సినిమా థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. స్టైలిష్ యాక్షన్, పవర్ఫుల్ డైలాగ్స్, మాస్ యాపిల్. పోకిరి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమాను హిందీ, తమిళ్, కన్నడ ఇంకా చాలా భాషల్లో రీమేక్ చేశారు. పోకిరి తర్వాత పూరి జగన్నాథ్ పేరు ఇండియా మొత్తం వినిపించింది. పోకిరి తర్వాత అతను హిందీలో కూడా సినిమాలు చేశాడు. షర్త్ దే ఛాలెంజ్, బుద్ధ, హోగా తెరా బాప్ లాంటి సినిమాలు తీశాడు. బుద్ధ సినిమాలో అమితాబ్ బచ్చన్ హీరో. ఈ సినిమా ఆస్కార్ లైబ్రరీలో కూడా భద్రపరచబడింది. తెలుగులో కూడా బిజినెస్ మ్యాన్, ఇద్దరు అమ్మాయిలతో, హార్ట్ అటాక్, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాలు చేశాడు. కొన్ని సూపర్ హిట్స్, కొన్ని యావరేజ్, కొన్ని ఫ్లాప్స్ అన్ని కలిపి పూరి జగన్నాథ్ కెరీర్ ఎక్కువ అప్ డౌన్స్ చూసింది. 2022లో వచ్చిన లైగర్ సినిమా అతని కెరీర్లో పెద్ద నిరాశగా మిగిలింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది. కానీ పూరి మాత్రం ఆగిపోలేదు. పూరి జగన్నాథ్ తన సినిమాలు మాత్రమే కాదు, తానే ప్రొడ్యూసర్ కూడా. చాలా సినిమాలు తీశాడు. పూరి జగన్నాథ్ ట్యూనింగ్ టాకీస్, పూరి సంగీత్ అనే మ్యూజిక్ కంపెనీ కూడా ఉంది. వ్యక్తిగత జీవితంలో పూరి జగన్నాథ్ చాలా సింపుల్ వ్యక్తి. ఎక్కువగా హంగు, ఆడంబరం అతనికి నచ్చదు. ఆధ్యాత్మిక ఆలోచనలు, నేచర్ అంటే ఇష్టం, ఫ్యామిలీతో టైం గడపడం అంటే ఇష్టం. అతని కొడుకు ఆకాష్ పూరి ఇప్పుడు హీరోగా సినిమాలకి వచ్చాడు. ఒక సాధారణ ఊరి నుంచి వచ్చి ఇండస్ట్రీలో ఇంత పెద్ద దర్శకుడిగా ఎదగడం అంటే చిన్న విషయం కాదు. చాలా కష్టం, చాలా ఓపిక, చాలా నమ్మకం ఉంటేనే ఇది సాధ్యం. పూరి జగన్నాథ్ జీవితం మనందరికీ ఒక మంచి ప్రేరణ. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ సినీ బయోగ్రఫీ డాక్యుమెంటరీలో కావాలంటే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక కొత్త కథతో త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.